బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ ని చూడాలని ఎంతమంది కోరుకున్నారు? కావ్య నిఖిల్ కలవాలని అంతకంటే ఎక్కువ మంది కోరుకున్నారు. ఎందుకంటే ఈ బుల్లితెర ప్రేమ జంట అంత పాపులర్ అయ్యారు. నిఖిల్ కావ్యాలు విడిపోయిన తర్వాత తొలిసారి ఆదివారం విత్ స్టార్ మా పరివార్లో ఎదురుపడడంతో ఈ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరు కలుస్తారని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని అంతా ఆశగా ఎదురు చూశారు. అయితే వీళ్ళు కలవడం అటు ఉంచితే కావ్య షోలో ఉండగా పెళ్లి అనౌన్స్మెంట్ చేసి మాజీ ప్రేయసి గుండె మొక్కలు చేశాడు మరోసారి. జన్మ జన్మలకి కావ్య నా భార్య అని బిగ్ బాస్ హౌస్ లో కన్నీళ్లు పెట్టుకుని మరీ తెగ నటించిన నిఖిల్ స్టార్ మా పరివారంలో తన తల్లితో 2 ఏళ్లలో పెళ్లి చేసుకోపోతున్నట్లు చెప్పాడు. దీంతో కావ్య నిఖిల్ మధ్య దూరం మరింత పెరిగినట్టు అయింది. ఇక వచ్చే వారం ఎపిసోడ్ లో హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ మధ్య పరివారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అయితే శ్రీముఖి కావ్యను ఓ ఆసక్తికరం ప్రశ్న వేసింది. సీరియల్స్ లో లేడీ విలన్ చూసినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తున్నారు, చంపేద్దామన్నంత కోపం ఎప్పుడైనా వచ్చిందా అని అడిగింది. రియల్ లైఫ్ లోనే చాలా మంది విలన్ని చూస్తున్నాను కాబట్టి వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద లెక్క కాదు అంటూ దిమ్మ తిరిగి పంచిచ్చింది కావ్య. ఇప్పుడు కావ్య ఏం మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయం కావ్య కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో రియల్ లైఫ్ లోనే విలన్ని చూస్తున్నాను అని అన్నదంటే అది ఖచ్చితంగా నిఖిల్ నే అన్నదని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కామెంట్లలో కూడా అదే చర్చ నడుస్తుంది. ఆమె అన్నది నిఖిల్ నే. అయితే కావ్య లైఫ్ లో నిఖిల్ నిజంగానే విలనా అనే చర్చ మొదలైంది. నిఖిల్ కావ్యాల మధ్య 7 ఏళ్ల రిలేషన్షిప్ కి బ్రేక్ పడింది. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లకు వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పి నేను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్ లకు వెళ్ళాడు. అయితే అక్కడ మొదట సోనియాతో, ఆ తర్వాత యష్మితో ట్రాక్ లైన్ స్టార్ట్ చేశాడు. కానీ ఆట చివరికి వచ్చేసరికి కావ్య గురించి ప్రేమ కావ్య చెప్పి బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుని పోయాడు. జన్మ జన్మలకు కావ్య తన భార్య అని బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు బయటకు పెట్టిన మరుక్షణం కావ్య ముందు వాలిపోతానని కన్నీళ్లు పెట్టుకుని మరీ కావ్యపై తెగ ప్రేమను నటించేవాడు నిఖిల్. ఇదంతా నిజమే అని నమ్మిన చాలా మంది వీళ్ళ ప్రేమ కథలు కావ్యని విలన్ చేశారు. నిఖిల్ ఇంత ప్రేమిస్తుంటే కావ్య దూరం పెడుతున్నట్లుగా ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో కావ్య సోషల్ మీడియా వేదికగా నిఖిల్ బండారాన్ని బయటపెట్టింది. కొంతమంది ఎంత బాగా నటిస్తారంటే నిజమైన బాధితులను దోషులుగా నమ్మించేస్తారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ నటన బయటపడుతుంది అని అన్నది. దీన్ని బట్టి చూస్తే కావ్య మనసుని నిఖిల్ గట్టిగానే గాయం చేశాడని చాలా మందికి అర్థమైంది. అయితే బిగ్ బాస్ గెలవగానే కావ్య ముందు వాలిపోతానని భారీ డైలాగులు కొట్టిన నిఖిల్, మరి టైటిల్ గెలిచావు కదా కావ్య దగ్గరికి వెళ్తావా అంటే ఆమె కంటే తనని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారని ప్లేట్ తిప్పేశాడు. తాను ఎవరిని ఫోర్స్ చేయనని, ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలి అంటే అవతల వాళ్ళ నుంచి కూడా ఉండాలి కదా. ఆమె ఎందుకు అంతలా హట్ అయిందో ఆట మొత్తం చూస్తే తెలిసేది. ప్రోమోస్ హైలైట్ చూస్తే ఇలాగే ఉంటుందంటూ కావ్యపై సెటార్లు వేశాడు నిఖిల్.